చెప్పినటువంటిది ఈ ఒరిజినల్ నెయ్యి 1000 నుంచి 3000 రూపాయలు పలుకుద్దని. ఇప్పుడు అందులో సగం ఒరిజినల్లా ఇక్కడ కాదు కదా. ఎప్పుడైనా వాళ్ళు ఇచ్చేది అప్పుడైనా ఒరిజినల్లే. దాంట్లో డాల్డా కలిసిందా కెమికల్ కలిసి ఇంతకుముందు అనుకున్నట్టు దాన్ని దూషించవచ్చు, ద్వేషించవచ్చు. దానికి సంబంధించినటువంటి యాక్షన్లో అప్పటి శాంపుల్స్ ఏం తీయలేదు కదా. ఇప్పుడు జగన్ టైంలో వాటి శాంపుల్స్ నెయ్యిది ఎవడు తీయలేదు. అప్పుడు వాళ్ళు కొనుక్కున్నటువంటి వెరైటీస్ మాత్రమే అక్కడ రాశారు. వాళ్ళు ఈ వెరైటీస్ కొన్నారు కాబట్టి దాంతో నెయ్యి తయారు చేస్తాను, అలా తయారు చేస్తారని కూడా ఇంప్రూవ్ చేయలేదు అక్కడ. అందుకే సిట్ అసంపూర్ణం అని మనం చెప్పాలా, ఆ పత్రికలే చెప్తున్నాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ సమస్యల్లా ఏంటంటే లడ్డూ కల్తీ అన్నటువంటి ప్రచారం స్వార్థ రాజకీయం, స్వార్థ ఆదాయానికి వనరు కాకూడదు. బాధ్యతాయుతమైనటువంటి తత్వానికి వేదిక కావాలి. ఎస్, కొన్ని సంస్థల్ని ఓకే చేయలేదు మేము, కొన్ని సంస్థలకు ఓకే చేసాం, అది టెండర్లో పిలిచారు. ఇదివరకు కూడా టెండర్లు పిలిచి ఇచ్చింది. అప్పుడు కొన్ని సడలింపులు చేశారు, అది ఇప్పుడు తప్పు అన్నాం. ఇప్పుడు వీళ్ళు సడలింపులు చేస్తున్నారు, రేపు వచ్చేవాళ్ళు తప్పు అంటారేమో. సమస్యల్లా ఏంటంటే అప్పట్లో ఎట్లయితే ఎక్కువ దూరం నుంచి బోలేబాబా నుంచి తీసుకురావడం కోసం దాన్ని ఏమంటారు, ఎక్కువ కిలోమీటర్లకి ఎగ్జామ్షన్ ఇచ్చారని రాశారు. నందినిని కాదని, బోలేబాబాకి 840 కిలోమీటర్లు లేదని. ఇప్పుడు 1000 కిలోమీటర్లు